హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది. అయితే మనకు ఈ పెన్షన్లు 4,000 రూపాయలతో పాటుగా మనకు పెన్షన్దారులకు మరొక కానుకను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అనేది వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, అలాగే మనకు కిడ్నీ బాధితులు, డయాలసిస్, అలాగే తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే 10,000 రూపాయల వరకు, అలాగే మంచాలపైన పర్మనెంట్గా ఉన్న వారికి 15,000 రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే ఇస్తారు. ఇక మనకు నవంబర్ 1వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు. అయితే మనకు ఈ పెన్షన్లతో పాటుగా మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం మరొక కానుకను కూడా అయితే ఇవ్వబోతున్నారు. ఆ కానుక ఏంటని చూసుకున్నట్లయితే కనుక, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఏదైతే రేషన్ పంపిణీ చేస్తారో ఆ రేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో ఎవరైతే సభ్యురాలు ఉన్నారో ప్రతి ఒక్కరికి 5 కేజీల రేషన్తో పాటుగా వారికి అందేటటువంటి చక్కెర ప్యాకెట్, అలాగే జొన్నలు, రాగులు, సో ఏదైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో అదైతే ఇస్తారు. అలాగే మనకు రీసెంట్గా ఏదంటే మనకు ఒక తుఫాన్ అయితే వచ్చింది. సో ఈ తుఫాన్ కారణంగా చాలామంది ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా కానివ్వచ్చు, అలాగే మనకు కడప జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే నెక్స్ట్ వచ్చి మన కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, విశాఖపట్నము, సో ఇక్కడ ఏంటంటే భారీగా ఎఫెక్ట్ అయితే అయింది. సో చాలామంది ఇళ్ళలో నీళ్లు రావడము, చాలామంది ఇల్లు కూలిపోవడము, సో ఇలా అయితే ఎఫెక్ట్ అయింది. సో ఎవరైతే అలా ఎఫెక్ట్ అయ్యి సో ఉన్నారో తుఫాను బాధితులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున అయితే సాయం అయితే ప్రకటించారు ప్రభుత్వము. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అందజేయాలని చెప్పేసి నిర్ణయించారు. కుటుంబంలో 3 కంటే ఎక్కువ ఉంటే కనుక గరిష్టంగా 3,000 రూపాయలు అందించాలని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే కనుక పునరావాస కేంద్రాల్లో చేరుకున్నట్టే కనుక వారికి కూడా డబ్బులు అయితే ఇస్తారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది మనకు రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో పెన్షన్దారులు కూడా అర్హులే. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.